హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డి నాగజ్యోతి గారు రచించిన మెరుపు తీగ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బస్టాప్లో నిలబడి ఉన్నాడు సుబ్బారావు. 4వ నంబర్ బస్సు కోసం ఎంతసేపటి నుండో ఎదురు చూస్తున్న అతను విసుగ్గా తల పంకించి తల త్రిప్పిన వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. కారణం, ఒక మెరుపు తీగ బస్టాండ్ వైపే వస్తున్నది. లేత గులాబీ రంగు చుడీదార్లో తాజా గులాబీలా మెరిసిపోతూ వచ్చి తన పక్కనే నిలబడటంతో ఒక్కసారిగా తత్తరపాటును అణచుకుంటూ ఇన్ షర్ట్ క్రాఫ్ సరిచేసుకున్నాడు సుబ్బారావు. ఆమెను ఊరకంటనే గమనిస్తూ బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. బస్ ఇంకా రాకపోతే బావుండునని మనసులో అనుకుంటున్నాడు. ప్రక్కనే ఉండి తన వైపు దొంగచూపులు చూస్తున్న సుబ్బారావు వంక చూసి ఓ చిన్న నవ్వు నవ్వింది ఆమె. ఆ మాత్రానికే మెలికలు తిరిగిపోయింది సుబ్బారావు మనసు. తను ఓ నవ్వు నవ్వాడు. అంతలోనే ఉన్నట్టుండి ఎక్కడి నుంచొచ్చాడో ఒకడు మెరుపుతీగ హ్యాండ్ బ్యాగ్ లాక్కొని పారిపోయాడు. వెంటనే సుబ్బారావు గాబరా పడిపోయాడు. ఒక్కసారి హెల్ప్ హెల్ప్ అంటున్న ఆమె వంక చూసి ఒలింపిక్ రేస్లో పరిగెట్టేవాళ్లా దొంగ వెనకపడ్డాడు సుబ్బారావు. కొంత దూరం వెళ్లగానే మన సర్కారు వారు వేయించిన గతుకుల రోడ్డులో నిలిచిపోయిన వాననీటి గుంటలో పడ్డాడు సుబ్బారావు. కొద్దిసేపు కుడితిలో పడ్డ ఎలకల కాళ్ళు చేతులు ఆడించి గుంట నుండి పైకి లేచి మురికి బట్టలతోనే దొంగ వెనకపడ్డాడు. మళ్ళీ రోడ్డుకు అడ్డంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లా అడ్డం వస్తున్న గేదెలను తిట్టుకుంటూ వాటిని తప్పించుకుని ముందుకు పరిగెత్తాడు. ఆ పరిగెత్తడంలో ఎదురుగా వస్తున్న 60 ఏళ్ల ఆవిడను గుద్దేశాడు. ఆమె అమ్మోలమ్మో నన్ను చంపేశాడు రోయ్ అంటూ శోకాలు పెడుతూ రోడ్డు మీదే చతికిలబడిపోయింది. ఆమెను లేవదీయడానికి ప్రయత్నించినా ఆమె అతని చేతులు విదిలించుకొని, నేనిప్పుడు ఆసుపత్రికి ఎలా వెళ్లాలి రోయ్, నా ఎముకలన్నీ విరిచేశావు కదరా అంట్ల వెదవా అని గట్టిగా అరుస్తున్న ఆమె చేతిలో ఒక పచ్చనోటు పెట్టి మెరుపుతీగ దగ్గర హీరో అనిపించుకోవడం ముందు ఇది ఎంత అనుకుంటూ మళ్లీ పరిగెత్తాడు. అంతలోనే దొంగ దూరంగా వెళ్లిపోయాడు. అయినా సరే చెట్టు వదలని సారి పట్టి వదలని విక్రమార్కుల్లా వాడి వెంటపడి ఆఖరికి ఎలా అయితేనే వాడిని పట్టుకుని 2 తన్ని బ్యాగ్ లాక్కున్నాడు. దొంగ ఒకటి గట్టిగా సుబ్బారావు ముక్కు మీద కొట్టి మరీ పారిపోయాడు. అతని దెబ్బకు తుళ్లి కింద పడ్డ సుబ్బారావుకి నడుం విరిగినంత పనైంది. అయినా బ్యాగ్ సాధించానని ఆనందంతో లేవబోయాడు. కాని నడుం సహకరించలేదు. అంతలో హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకున్న మెరుపుతీగ చేతిలో మైక్తో అతని నుండి ప్రత్యక్షమైంది. కళ్ళు ఇంతింత చేసి ఆశ్చర్యంగా చూస్తున్న సుబ్బారావుని పళ్లన్నీ కనపడేలా క్లోజప్ యాడ్ ఇచ్చి, కంగ్రాట్స్ సార్, మేము పెట్టిన పరీక్షలో మీరు నెగ్గారు. బై మేము ఊటీవీ నుండి వస్తున్నాం. ఈ ప్రోగ్రాం పేరు నడ్డి విరక్కొట్టుకొనైనా నెగ్గరా డింబక. ఇంతకీ మీ పేరేంటి సార్? సుబ్బారావు. అబ్బా అన్నాడు మూలుగుతూ. అబ్బా సుబ్బారావు గారు? అబ్బా లేదు. ఓకే సుబ్బారావు గారు, మీకు మేం పరీక్ష పెట్టి ఏం నిరూపించదలిచామంటే ఈ హైటెక్ కాలంలో కూడా అమ్మాయిలకు కష్టాల్లో హీరోల్లా కాపాడేందుకు ప్రయత్నించే వెర్రి వెంగళాయిలు ఇంకా ఉన్నారని. దాన్ని మీరు నిరూపించారు. చాలా కష్టపడి ఈ విజయాన్ని సాధించినందుకు గాను మీకు ఉత్తమ వెర్రి వెంగళప్ప బిరుదు ఇస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి అందరూ సుబ్బారావు గారికి చప్పట్లు కొట్టండి. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఇంకొక వెంగళప్ప కోసం వెతుకుదాం. అంతవరకు సెలవు, బాయ్ చెప్పి వాళ్ల యూనిట్ వాళ్లతో సహా వ్యాన్ ఎక్కి వెళ్లిపోయింది. ఇంకా షాక్ నుండి తేరుకొని సుబ్బారావుని చూస్తూ ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ అందరూ వెళ్లిపోయారు. వెళుతూ ఒక ఆయన కంగ్రాట్స్ అండి అంటూ సుబ్బారావు చెయ్యి పట్టుకుని ఊపేశాడు. తనకు టీవీలో కనపడే అవకాశం రానందుకు అసూయతో సుబ్బారావు చెయ్యి నొప్పి పుట్టేలా అతను ఊపడంతో అమ్మో అయ్యో చెయ్యి వదలండి అంటూ గింజుకోసాగాడు సుబ్బారావు. అమ్మో నా చెయ్యి, అమ్మో నా నడుం అంటూ దొర్లుతూ మంచం మీద నుండి దభేలున పడ్డాడు సుబ్బారావు. తాటి చెట్టు మీద నుండి తాటికాయ పడ్డ శబ్దం రావడంతో గబాల నిద్రలేచింది సుబ్బారావు భార్య తాయారు. పక్కలో భర్త లేకపోవడంతో అటు ఇటు చూసిన తాయారు క్రిందపడి కొట్టుకుంటున్న భర్తను చూసి, అయ్యో అదేంటండి, మంచం మీద నుండి క్రిందపడి అలా మూర్ఛరోగిలా కొట్టుకుంటున్నారు, లేవండి ఏమైంది అంటూ తట్టి లేపింది తాయారు. 2 దెబ్బలు గట్టిగా వేస్తేగాని లేవలేదు సుబ్బారావు. భర్తను కొట్టినందుకు ప్రాయశ్చిత్తంగా మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంది అభినవ సావిత్రిలా. పైకి లేచిన సుబ్బారావుకు మంచినీళ్ళిస్తూ, ఏమైందండి అలా అయ్యో అమ్మో అంటున్నారు ప్రేమగా అడిగింది తాయారు. ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా మంచినీళ్లు తాగుతున్న వాడల్లా కెవ్వున అరిచాడు. మళ్ళీ ఏమైందండి కంగారుగా అంది తాయారు. మంచినీళ్లలో బల్లి అన్నాడు చెంబు దూరంగా పెడుతూ.
గొంతులో పోసుకున్న నీళ్లు బయటకు ఊసేస్తూ. ఓస్, అంతే కదా, బల్లి విషం మీకో లెక్క, తేలిగ్గా అంది తాయారు. అంటే? కొద్దిగా ఉక్రోషంగా అన్నాడు సుబ్బు. అంటే ఏమీ లేదు మహాప్రభు, ఏదో సరదా కన్నాను. ఇంతకీ మీరెందుకు కలవరించారు? ఏమైనా పీడకల వచ్చిందా? సుబ్బారావు జుట్టులోకి చేతులు పోనిస్తూ అంది తాయారు. ఇంటికి పైకప్పులు వేటితో వెయ్యనా అని దీర్ఘంగా ఆలోచించేవాడిలా నోటి మీద 2-3 సార్లు వేలుతో కొట్టుకొని, గుర్తొచ్చింది తాయారు, అదంతా కలే అని. అయితే ఆ మెరుపుతీగ నిజం కాదన్నమాట, కల అనుకున్నాడు స్వగతంలా. కాని ఆ మాట తాయారుకు వినిపించింది. సర్రున సుబ్బారావు తల వెంట్రుకలు ఊడేలా చెయ్యి బయటకు తీసి, ఏ మెరుపుతీగండి? ఆ ఎదురింటి పద్మాక్షేనా? అది కలలో కూడా వస్తుందా? నా మొగుడి దొరికాడా దానికి? పొలాల్లో దిష్టిబొమ్మ ముఖం అదీను. అయినా మీరు సిగ్గు లేకుండా దాని వంక లొట్టలేసుకుంటూ చూస్తే అది మాత్రం రెచ్చిపోదా? పక్కన భార్య ఉంటుండగానే వేరే దానితో కలల్లో తేలుతారా అని ఉక్రోషంగా గట్టిగా సుబ్బారావు బొగ్గల్లో పొడిచి రాగాలు తీయసాగింది. తప్పు తాయారు, ఆవిడ అలాంటిది కాదు. పైగా నాకన్నా వయసులో పెద్దది. తాయారు దెబ్బకు బొగ్గు నొప్పి పెడుతుంటే చేత్తో రుద్దుకుంటూ అన్నాడు సుబ్బు. అంటే వయసు తక్కువైతే మీకే అభ్యంతరం లేదన్నమాట. అయ్యో తాయారు, నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకుండా గోల చేస్తున్నావు. అసలు ఆ మెరుపుతీగా నచ్చ చెప్పబోయాడు సుబ్బు. సుబ్బారావు చెయ్యి ఒక్కసారిగా విసిరికొట్టి, మెరుపుతీగా అంటూ అర్ధరాత్రి గోల చేస్తున్నది నేనా? రోజు కిటికీలోంచి అది, బాల్కనీలో నుంచి మీరు చూస్తున్నదేగాక ఇప్పుడు కల్లో కూడా వచ్చిందని నాతోనే చెప్తున్నారా? పైగా నాది గోలంటారా? ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతానుండండి. ముక్కు చీదుతూ పైకి లేచింది తాయారు. ఇప్పుడు మీ ఊరు వెళ్ళడానికి రైళ్లు బస్సులు ఏముంటాయి తాయారు? ఆమెను ఆపాలని ఉద్దేశంతో అన్నాడు సుబ్బు. అంటే బస్సు రైలు ఉంటే వెళ్ళిపోమనేగా మీ ఉద్దేశ్యం? కళ్ళెర్ర చేస్తూ అంది తాయారు. అయ్యో అని జుట్టు పీక్కోబోయి బార్బర్కి పని లేకుండా పోతుందేమోనని సహృదయంతో ఆగిపోయాడు. తాయారు చేతులు పట్టుకొని, నేను చెప్పేది విను తాయారు, సారీ తాయారు, నువ్వనుకున్న ఆవిడ కాదు నా కల్లోకొచ్చింది. అంటే నాకు తెలియకుండా వేరే ఇంకొకరితో కూడా ఉందా? దేవుడా, నా కొంప ముంచేసావురోయ్, 7 కొండలవాడా. నీకు 2 భార్యలు ఉండడమేగాక నా భర్తకు కూడా ఇంకొకరిని అంటగట్టాలని చూస్తున్నావు. ఈ విషయం నేను పద్మావతి దేవితో మొరపెట్టుకుంటాను, నువ్వు పర్మిషన్ ఇస్తే. శోకాలు పడుతున్న తాయారును చూసి, తాయారు, నేను శ్రీరాముని వంశానికి చెందినవాణ్ణి, నన్ను అనుమానించడం తగదు. నేను అలాంటి పొరపాటు చెయ్యను, చెయ్యలేదు, చెయ్యబోను. నాటక ఫక్కీలో అన్నాడు సుబ్బారావు. అయితే మరి నిజం చెప్పండి, లేకపోతే మా గబ్బర్ అన్నయ్యకు కబురు పెడతాను బెదిరిస్తున్నట్టు అంది తాయారు. కండలు తిరిగిన గబ్బర్గాడు గుర్తుకు రాగానే పేలవమైన నవ్వొకటి నవ్వి, గబ్బరొస్తే తన పరిస్థితి ఏమిటో ఊహించుకుని, నీకు మొగుడంటే ఎంత ప్రేమే తాయారు, గబ్బర్కి కబురంపుతావా? అవేమీ వద్దులే, విషయం చెబుతాను విను. దేవుని సాక్షిగా అంతా నిజమే చెబుతానని, అబద్ధం చెప్పనని నీ 2 కాసుల బంగారపు గొలుసు మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. జన్మ జన్మలకు నువ్వే నా ప్రేయసి, ఊర్వశి, అసలైన నిజాయితీ పరుల్లా ఫోజు పెట్టి అన్నాడు సుబ్బారావు. అబ్బా ఆశ, ఈ బంగారు గొలుసు మా పుట్టింటి వాళ్ళు చేయించింది, మీ వాళ్ళు కొన్న టీవీ మీద ఒట్టేసి చెప్పండి. అబ్బా అలాగే తాయారు, ఎవరి వస్తువైతే ఏముంది, ఎమోషనల్ ఎఫెక్ట్ కోసం అలా అన్నానంతే. మీ ఎఫెక్టు ఏడ్చినట్టే ఉంది. అసలు విషయం చెప్పండి. తన కలలో కనిపించిన మెరుపుతీగ, దొంగ, వాటిని పట్టుకోవటం, టీవీ వాళ్లు రావటం, తన నడుం విరగడం అన్నీ వదలకుండా చెప్పేశాడు సుబ్బు. తర్వాత అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. ఆ మాయదారి టీవీ, అందులో 32 పళ్ళు కనిపించేలా నవ్వే ఆ యాంకర్లో ఏ రబ్బరు బొమ్మనో ఊహించుకొని కలల్లో తేలుతున్నారన్నమాట. అంతా విన్నాక కూడా తాయారు అలా అనడంతో, ఓరి దేవుడా అంటూ బట్టబుర్ర అయిపోతుందని కూడా చూడకుండా ఈసారి నిజంగానే జుట్టు పీక్కున్నాడు పాపం బాబా సుబ్బారావు, అంటే భార్య బాధితులు సుబ్బారావు. విసురుగా వేరే గదిలోకి వెళ్లబోయి టక్కున ఆగిపోయి కెవ్వున కేక పెట్టింది తాయారు. కంగారుగా ఏమైంది తాయారు అంటూ ఆమె వైపు పరిగెత్తి ఆమె వెనక్కి బిగుసుకుపోయి ఆగిపోయాడు సుబ్బారావు. నడవండి వెనక్కి అని ఉరిమాడు ఎదురుగా కత్తి పట్టుకుని నిలబడ్డ దొంగ. బెదురుతూ గుమ్మానికి అడ్డం తప్పుకున్నారు ఇద్దరు. మాయదారి మల్లిగాడిలో కృష్ణలా ఫోజు పెడుతూ లోపలికొచ్చాడు దొంగ. నువ్వు తడబడింది తాయారు.
అని గట్టిగా ఉరిమి, కనిపించడంలా దొంగను అంటూ మాయల పకీరు వేషంలో ఉన్న ఎస్వీఆర్లా నవ్వాడు. అంతలోనే సీరియస్గా ముఖం మార్చి కత్తి తిప్పుతూ సుబ్బారావును తాళాలెక్కడా అని అడిగాడు. సుబ్బారావు తాపీగా, ఏం బాబు, దొంగతనానికి కొత్త అని అడిగాడు. వీడెలా కనిపెట్టాడు అని మనసులో అనుకుని, ఏమిటా వెటకారం, నేనేమైనా నీ బామ్మర్దినా గంభీరంగా అన్నాడు దొంగ. మరి లేకపోతే ఏంటయ్యా, తాళాలు ఎవరి దగ్గరుంటాయి అది కూడా తెలియలేదు, కొత్తేమోనని అడిగాను సీరియస్గా అన్నాడు సుబ్బారావు. దొంగ ఒక్కసారి గతుక్కుమని, తిక్క వేషాలేక ఆవిడ దగ్గర నుండి తాళాలు తీసుకొనివ్వు అన్నాడు. మీరే తీసుకోవచ్చుగా, మధ్యలో నేనెందుకు? నేను ఆడవాళ్ళ జోలికి వెళ్ళను, పైగా మీ ఆవిడకు చెయ్యి విసురు ఎక్కువలా ఉంది, అనుభవం నేర్పిన పాఠం కూడా. అధిక ప్రసంగం ఆపి మర్యాదగా తాళాలు తీసుకో, లేకపోతే పొడి చేస్తా కత్తి జులిపిస్తూ అన్నాడు దొంగ. తను భార్యబాధితుడన్న సంగతి దొంగకు కూడా తెలిసిపోయిందని తెగ బాధపడిపోతూ, తాయారు ఆ తాళాలిటివ్వు, లేకపోతే దొంగగారు నన్ను పొడి చేస్తారంట దీనంగా అన్నాడు సుబ్బు. పొడిస్తే పొడవనివ్వండి, నేను మాత్రం ఇవ్వను, బీరువాలో మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు ఉంది తాళాలు గట్టిగా పట్టుకుంటూ అంది. నేను నీ మంగళసూత్రాన్నే తాయారు. అంతా అబద్ధం, ఇది మా పుట్టింటి వాళ్ళు కొన్నది మంగళసూత్రం కళ్ళకద్దుకుంటూ అంది. సూత్రం అంటే సూత్రాన్ని కాదే, నీ మొగుణ్ణే, వాడు చంపేస్తానంటున్నాడే. మొగుడు పోతే డబ్బిచ్చి ఇంకొకరిని కొనుక్కోవచ్చు, డబ్బు పోతే అమ్మో, అందుకే తాళాలు నేనివ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి ఖచ్చితంగా కళ్ళింతలు చేసి చెప్పిందే తాయారు. సుబ్బు పరిస్థితి చూసి సన్నగా నవ్వుకుంటూ, చూశారా దొంగగారు, ఫినాయిల్లో పడ్డ ఎలుకలా అయింది నా బ్రతుకు, దయచేసి మీరే తీసుకోండి దీనంగా అన్నాడు సుబ్బు. చుప్, ఆపండి మీ గొడవ, మర్యాదగా ఎవరో ఒకరు తాళాలిస్తారా, లేక నన్ను ఎంతసేపు నిలబెట్టి న్యూసెన్స్ చేస్తున్నారని పోలీసులకు ఫోన్ చేయమంటారా గద్దించాడు దొంగ. అయ్యో దొంగగారు, అంత పని చేయకండి, వాళ్ళొస్తే మిగిలిన సొమ్ము రికవరీలో కలిసిపోతుంది గాబరాగా అంది తాయారు. కాబట్టి మర్యాదగా మీ దగ్గరున్నవన్నీ ఇవ్వండి, త్వరగా, నాకింకా అవతల కాలనీలో దొంగతనానికి టైం అవుతోంది. అలాగే దొంగగారు, పదండి, బీరువా తెరుస్తాను, దగ్గరుండి మీకు కావలసినవి తీసుకుందురుగాని అని బీరువా దగ్గరకు దారి తీసింది తాయారు. తాయారు, నువ్వేనా ఇలా అంటున్నది, మన సొమ్మంతా దొంగ వెదవుకి, సారీ ఆ దొంగగారికి ఇచ్చేస్తావా? ఎంత త్యాగమూర్తివి తాయారు, నా కోసం ఇంత పెద్ద త్యాగం చేస్తున్నావా, నేను భరించలేను తాయారు తల మీద చెయ్యి పెట్టుకుని ఎన్టీఆర్ టైప్లో అన్నాడు సుబ్బారావు. మీ మొహం, యాక్టింగ్ ఆపండి, మీకోసం కాదు, ఇప్పుడే నాకు గుర్తుకొచ్చింది, నా డబ్బంతా బ్యాంక్లో వేసి మీ గొలుసు వాచి ఉంగరాలు మాత్రమే బీరువాలో ఉంచారని అంది తాయారు. అంటూ నోరు తెరిచి ఉండిపోయాడు సుబ్బారావు. బీరువా తాళం తీసి పక్కకు తప్పుకుంది తాయారు. బీరువాలో వస్తువులు తీసుకోవడం కోసం వందిన దొంగను పక్కనే ఉన్న రోకలు పుచ్చుకొని కొట్టబోతున్నంతలో స్టాప్ అంటూ అటకమించి ఎలుగుబంటిలా దూకింది ఒక ఆమె. ఆమె కేకకు తాయారు రోకలి ఒక్కసారిగా క్రిందకు వదిలింది. అది పక్కనే ఉన్న సుబ్బు కాలి మీద పడింది. బాబోయ్ అంటూ అరిచి కాలు పట్టుకున్నాడు సుబ్బారావు. ఇంతలో క్రిందకు దూకిన అమ్మాయి చేతిలో మైకు పుచ్చుకొని పళ్ళన్నీ ఈకిలిస్తూ, వెల్డన్ మిస్టర్ సుబ్బారావు గారు, మేము అర్ధరాత్రి టీవీ నుండి వస్తున్నాం, ఈ దొంగగారు మా టీవీ అతనే, అదిగో కెమెరా వారు, అర్ధరాత్రి దొంగ ప్రవేశిస్తే ఎలా ప్రవర్తిస్తారు అనే అంశంపై మేము దొంగతో దోబూచులాట అనే ప్రోగ్రాం నిర్వహిస్తున్నామండి, అందులో భాగంగానే మేం మీ ఇంటికి రావడం జరిగింది. మీ ఆవిడగారు చాలా తెలివిగా దొంగగారిని కొట్టబోయారు, మీరు చాలా అదృష్టవంతులు ఇలాంటి భార్య దొరికినందుకు, ఈ కార్యక్రమంలో ఇంత బాగా పాల్గొన్నందుకు మీకు థ్యాంక్స్ చెబుతూ ఇకనైనా సుఖనిద్ర పోవాలని దిండు పరుపు 2 సీసాల నిద్రమాత్రలు ఇస్తున్నాం, మీరు కాదనకుండా తీసుకోవాలి. రేపు అర్ధరాత్రి ఈ ప్రోగ్రాం మా టీవీలో వస్తుంది, తప్పకుండా చూడండి, అంతవరకు శుభరాత్రి అంటూ మెరుపులా దిండు పరుపు నిద్రమాత్రల సీసా అక్కడ పెట్టి టీంతో సహా వెళ్లిపోయింది ఆమె. ఆశ్చర్యం నుండి ముందుగా తేరుకున్న తాయారు, ఈవిడేనా మీ మెరుపుతీగా అంటూ నవ్వడంతో సుబ్బారావు కూడా ఆమెతో శృతి కలిపాడు. ఇద్దరి మధ్య ఉన్న అనుమానపు టీవీ తెరలు తొలగిపోయాయి. కథ కంచికి, కరెంటు ఉంటే మనం టీవీకి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.